Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians 1st chapter, verse 3. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలోనిది. Blessed be God, the Father of mercies. కనికరము చూపు తండ్రి స్తుతింపబడును గాక. Paul begins this section of his letter by praising God. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక దేవునిని స్తుతిస్తూ ఆరంభిస్తూ ఉన్నాడు. This is not just a routine opening, ఇదేదో ప్రతిసారి సాధారణంగా రాసే భాగం కాదు, but it sets a tone for what follows. దీని తర్వాత ఆయన ఏమి చెప్పాలని ఉద్దేశిస్తున్నాడో దానిని సూచిస్తూ ఈ ఆరంభం. So he describes God as the Father of mercies and God of all comfort. దేవుడు కనికరము చూపు తండ్రి అని, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడని ఆయన దేవుని గురించి వర్ణిస్తున్నాడు. So these words emphasize two key aspects of God's character. అందుకనే ఈ వాక్యము దేవుని యొక్క రెండు ప్రాముఖ్యమైన గుణలక్షణాలు తెలియజేస్తున్నాయి. His deep love and his ability to bring comfort to those who are hurting. ఎవరైతే బాధలో ఉన్నారో వారి పక్షంగా ఆయనకున్న లోతైన ప్రేమ, అంతేకాకుండా వారికి ఆదరణ కలిగించే సామర్థ్యం గల దేవుడు అని. To call God the Father of mercies or compassion means that he is the source of all mercy and kindness. దేవుణ్ణి కనికరము చూపు తండ్రి అని, లేకపోతే ఆయన ప్రేమగల దేవుడు అని పిలుస్తున్నాము అంటే ఆయన కనికరమును కలిగించే దేవుడు అని. Mercy is not just something he does, but it is a part who he is. కనికరము అంటే ఆయన చేసే పని కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడో ఆయనే కనికరమై ఉన్నాడు అని. And also the phrase God of all comfort tells us that no matter what kind of suffering we face, అంతేకాకుండా ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అంటే మనం ఎటువంటి బాధ గుండా వెళ్తున్నప్పటికీ and God is able to bring us peace, reassurance and strength. దేవుడు మనకి సమాధానము, అలాగే శక్తి, అలాగే మనకి అభయమును ఇచ్చే దేవుడు అని. Paul himself had suffered greatly in his ministry. చూడండి, పౌలు తన పరిచర్యలో ఆయన కూడా ఎంతగానో బాధ నొందినాడు, శ్రమ నొందినాడు. So when he speaks of God's comfort, he is speaking out of his own experience. దేవుని యొక్క ఆదరణ గురించి పౌలు మాట్లాడుతున్నాడు అంటే తన స్వంత అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. So this verse is a reminder that in the middle of life's hardships, we can turn to God as our source of mercy and encouragement. జీవితంలో మనము ఎదుర్కొనే ఈ శ్రమలు, బాధలు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనము ఈ కనికరము చూపు దేవుడు, ఆదరణ కలిగించే దేవుని వైపు మనము తిరగచ్చు అని చెప్తూ ఉంది. Historically speaking, చరిత్రాత్మకంగా మనం చూస్తే Paul wrote this letter to the church in Corinth during the time of personal suffering. ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడైతే శ్రమ పొందుతూ ఉన్నాడో అప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న ఈ సంఘానికి ఈ పత్రిక రాసినాడు. If you read this 2 Corinthians 11th chapter, ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 11వ అధ్యాయం గనుక మీరు if you చదివితే read from verses 23 to 28, 23వ వచనం నుంచి 28వ వచనం వరకు చదివితే we can see that he has faced intense persecution, hardships and opposition. ఆయన ఎంతో ఎదిరింపులు, అలాగే చాలా ఒత్తిడి, అంతేకాకుండా భయంకరమైన హింస ఆయన అక్కడ పొందినట్టుగా చూస్తున్నాం. The church in Corinth also struggled with sin, divisions and false teachers. కొరింథీలో ఉన్న ఈ సంఘము కూడా పాపము, అంతేకాకుండా అలౌకికత్వము, అబద్ధ బోధకులతోటి అక్కడ వాళ్ళు కూడా బాధ చెందుతూ ఉండినారు. And many believers were discouraged. చాలా మంది విశ్వాసులు నిరుత్సాహం చెందుతూ ఉండినారు. So in this difficult setting, Paul wanted to remind them that God is not distant. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో పౌలు వారికి ఏమి గుర్తు చేస్తున్నాడు అంటే దేవుడు దూరంగా లేడు. He is a compassionate father who comforts his people in their troubles. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తన ప్రజలు వారు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన ఆదరిస్తాడు అని చెప్తున్నాడు. So this message would have been especially powerful for those facing
trials and persecution. ఈ శోధనలు హింసలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అటువంటి వారికి ఈ వాక్యం ఎంతో ఆదరణ కలిగించే వాక్యంగా ఉండుంటుంది. The Roman world or the Roman ruling at that time was very harsh. ఆ దినాలలో ఈ రోమా ప్రభుత్వము లేకపోతే ఈ రోమా రాజ్యము వారు పరిపాలించేది చాలా కఠినంగా ఉండేది. So the idea of God who is compassionate and comforting would have been radically different from the gods of Greek and Roman mythology. ఆ రోమియోలకు గాని గ్రీకు దేశస్తులు గాని వారు పూజించే దేవుళ్ళతోటి పోల్చి చూస్తే ఈయన కనికరము చూపే దేవుడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు అన్నది వారి దృష్టికి చాలా వేరుగానే ఉండింది. Because the Roman and Greek gods, they were often cruel. ఎందుకంటే రోమా గాని గ్రీకు ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలు వాళ్ళు ఎంతో క్రూరంగా ఉండేవారు. They are not only cruel and selfish, and they were indifferent to human suffering. వాళ్ళు స్వార్థపూరితంగాను ఎంతో క్రూరంగాను ఉండడమే కాకుండా మానవులు వాళ్ళు శ్రమ పొందుతున్నప్పుడు వారిని అసలు పట్టించుకోనట్టుగానే చాలా వేరుగా ఉండేవారు. So Paul's words paint a picture of a very personal, loving God who cares deeply for his people. అందుకనే అపోజిన పౌలు రాస్తున్న ఈ పత్రికలో ఈ మాటలు ఆయన ఒక దేవుడు ఎవరైతే తన ప్రజల గురించి ఎంతో లోతుగా శ్రద్ధ వహిస్తాడో ప్రేమ చూపిస్తాడో అన్న దేవుడు గురించి చెప్తూ ఉంది. So theologically speaking, what Paul is conveying? అంటే సిద్ధాంతపరంగా చూస్తే అపోజిన పౌలు ఏం చెప్తున్నాడు? God is the source of compassion. దేవుడే కనికరమునకు ఆధారము. True mercy comes from God. నిజమైన కనికరము అది దేవుని నుండే వస్తుంది. He sees our struggles. మన బాధలు ఆయన He చూస్తున్నాడు. cares about our pain. మన నొప్పి గురించి ఆయన శ్రద్ధ And వహిస్తున్నాడు. he responds with kindness as we read in Psalm 103 verse 13. 103వ కీర్తన 13వ వచనంలో చూసినట్టుగా ఆయన దయతోటి మనకి ప్రతిస్పందిస్తున్నాడు. So firstly, God is the source of compassion. అంటే మొదటిగా చూస్తే దేవుడు కనికరము చూపు తండ్రి. Secondly, రెండవది God is the God of all comfort. ఈ దేవుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. No matter what we go through, God is able to bring us comfort and peace. మనం ఎటువంటి పరిస్థితిలో వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ఆదరణ సమాధానము That's కలిగించాడు. what we read in Isaiah 49 verse 13. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనం ఆ విషయాన్ని చదువుతాం. And the third thing what we see is ఇక్కడ చూసే మూడవ సంగతి ఏంటంటే praise should be our response to God's goodness. దేవుని మంచితనము మనము అనుభవించిన తర్వాత స్తుతించడం అనేది మన ప్రతిస్పందన అయి ఉండాలి. So even in suffering, Paul begins by praising God. చూడండి శ్రమలలో కూడా అపోజిన పౌలు దేవుణ్ణి స్తుతిస్తూ తన పత్రిక ఆరంభిస్తున్నాడు. So this shows that worship is not just for times of blessing, but also for times of hardship. చూడండి మనకి అన్ని మంచిగా ఉన్నప్పుడు బాగుగా ఉన్నప్పుడే దేవుని స్తుతించడం కాదు గాని శ్రమల గుండా బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి అని ఈ వాక్యం చెప్తుంది. The same thing we read in Habakkuk chapter 3 verses 17 and 18. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో 17-18వ వచనంలో కూడా మనం ఇదే విషయం చూస్తాం. And another thing we can learn theologically from this portion, ఈ భాగంలో నుంచి సిద్ధాంతపరంగా మనం ఇంకొక విషయం ఏం నేర్చుకుంటామంటే God's comfort is not just for us. దేవుని యొక్క ఆదరణ కేవలం మన కొరకే కాదు. Later in this passage, Paul explains that when God comforts us, it enables us to comfort others. ఈ భాగంలో తర్వాత మనం చూసినట్లయితే పౌలు ఏమని రాస్తున్నాడంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆదరిస్తూ ఉన్నాడో మనము తిరిగి మళ్ళీ ఇతరులను ఆదరించగలుగుతాం. That's what we read in 2 Corinthians 1:4. అదే మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4లో చూస్తున్నాం. So this verse is a part of a larger section where Paul expresses gratitude to God for his help in suffering. దేవుడు మనం శ్రమలో ఉన్నప్పుడు ఎలాగ సహాయం చేస్తాడో దానికి కృతజ్ఞత చెప్తున్న ఈ మొత్తం పత్రికలో మనం కొద్ది భాగం ఇక్కడ ఈ వచనంలో చూస్తూ So ఉన్నాం. the phrase Father of mercies, in some of the translations Father of compassion also is there. It is unique. చూడండి ఆదరణ అనుగ్రహించు దేవుడు అన్న ఈ మాట అది చాలా అసమానమైన మాట. And it highlights God's character as a caring and a loving parent. దేవుడు ఎంతో శ్రద్ధ వహించి ఎంతో ప్రేమ చూపించే తండ్రిగా దేవుని యొక్క గుణశీలాన్ని మనకు The చూపిస్తుంది. structure of the verse places God's identity first and reminding the reader that his nature is the foundation of the comfort he provides. ఈ వచనం ఈ పత్రికలో ఎక్కడ పెట్టబడిందో అది గనుక మనం గమనిస్తే దేవుడు ఆదరణ కలిగించేవాడని మన
Yeah, it is the foundation of comfort he provides. ఆయన మనకు ఆదరణ కలిగించడానికి ఆయనే పునాది అన్న సంగతి చూస్తున్నాం. So Paul also ties God closely to Jesus Christ పౌలు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారితోటి పోల్చి చెప్తూ ఉన్నాడు. and emphasizing that the same God who raised Jesus from the dead is the one who comforts his people. చూడండి, ఏ దేవుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మరణంలో నుంచి తిరిగి లేపినారో అదే దేవుడు ఆయన మళ్ళీ తన ప్రజలను కూడా ఆదరిస్తాడు అని నొక్కి చెప్తూ ఉన్నాడు. So this connection reinforces the idea that Jesus is central to experiencing God's comfort. దేవుని యొక్క ఆదరణ మనం అనుభవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారే దీనికి మూల కేంద్రం అన్న సంగతి ఇక్కడ వివరించబడుతుంది. Similar references can be seen in the word of God in so many places. దేవుని లేఖనాలలో ఇటువంటి మాటలు చాలా వచనాలలో మనం Psalm చూడగలుగుతాం. 103 verse 13, 103వ కీర్తన 13వ వచనం, Isaiah 49:13, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం, Matthew 5:4, that is the Sermon on the Mount, మత్తయి సువార్త 5:4 అది కొండ మీద ప్రసంగము, John 14:16, యోహాను 14:16, and 2 Corinthians 1:4, etc. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఇంకా కొన్ని ఉన్నాయి. Now, after seeing these things, ఇవి చూసిన తర్వాత ఇప్పుడు let us see what this verse means for today's Christian, for you and me. ఈ దినాలలో ఉన్న క్రైస్తవులమైన మీకు నాకు కూడా ఈ వాక్యము ఎలా వర్తిస్తుందో చూద్దాం. So this verse is a powerful reminder that God is not a distant God. చూడండి, దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు అని ఈ వాక్యము మనకెంతో శక్తివంతంగా గుర్తు చేస్తుంది. He is a loving Father who sees and cares for us. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. When we are hurting, God is the source of true comfort. మనకి ఎప్పుడైతే బాధ కలుగుతూ ఉందో ఆ సమయంలో దేవుడు మాత్రమే ఆదరణకు మూలం. And another lesson what we learned, ఇక్కడ మనం నేర్చుకునే ఇంకో పాఠం ఏంటంటే worship is not for good times only but also for hard times. ఆరాధన అనేది కేవలం మంచి సమయంలో కాదు కానీ ఇలాంటి బాధకరమైన సమయాల్లో కూడా మనం ఆరాధించాలి. And also the comfort what we are receiving from the Lord when we are troubled, that comfort must overflow and it should reach others also through us. బాధల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎటువంటి ఆదరణ మనకి ఇస్తున్నప్పుడు ఆ ఆదరణ పొందుకున్న తర్వాత అది ఇతరులకు మనము ఆదరణ కలిగించే విధంగా మనలో నుంచి పొర్లిపారుతూ ఉండాలి. Yeah, God is preparing us, He is comforting us, and we are able to comfort other people. దేవుడు మనల్ని ఆదరించి మనల్ని ఎలాగ సిద్ధపరుస్తున్నాడంటే తద్వారా మనం ఇతరులను ఆదరించే వారంగా Yeah, ఉండాలి. in a world full of stress, pain and uncertainty, ఈ లోకమంతా కూడా ఇదెంతో ఒత్తిడితోటి అనిశ్చయతతోటి ఎంతో బాధతోటి నిండిపోయిన ఈ లోకంలో and this verse encourages us to turn to God and trust in His compassion. ఈ వాక్యము దేవుని వైపు మరలాలి అని, దేవుని యొక్క ప్రేమ మీద మనము నమ్మకం ఉంచాలని చెప్తుంది. And also this verse encourages us to rely on Him for comfort and in difficult seasons. అంతేకాకుండా మన కష్ట సమయాలంతట్లో కూడా ఆదరణ కొరకు మనం దేవుని వైపే చూడాలి అని ఈ వచనము మనల్ని ప్రోత్సహిస్తుంది. And how this verse relates to God? ఇప్పుడు ఈ వాక్యము దేవుని గురించి ఏం చెప్తుంది? Yeah, God's love is seen in His compassion. దేవుని ప్రేమ ఆయన కనికరములో మనం చూడగలం. He does not just tolerate us, He cares deeply for us. ఆయన మనల్ని భరించడమే కాదు, మన గురించి ఎంతో లోతుగా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. Like a father who hurts when his child is in pain, ఎప్పుడైతే ఒక కుమారుడు బాధలో ఉన్నప్పుడు తండ్రి కూడా ఏ విధంగా అయితే బాధపడతాడో, so God is moved by the struggles of His people. తన ప్రజల యొక్క శ్రమలు చూసినప్పుడు దేవుడు కూడా ఎంతగానో బాధపడేవాడుగా ఉంటాడు. And He also is, His love is also shown in the way He comforts us. తన ప్రేమ ఆయన మనల్ని ఏ రీతిగా ఆదరిస్తున్నాడో దాంట్లో He కనపరచబడుతుంది. does not leave us alone in our suffering. మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఒంటరిగా ఆయన విడిచిపెట్టడు. Instead, He provides the strength, hope and peace, often through His word and also with His spirit and His people. దానికి బదులుగా తన ప్రజలతో, తన ఆత్మతో, తన వాక్యం ద్వారా మనకు ఆయన శక్తిని, సమాధానాన్ని, బలాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. Now how this verse connects to Lord Jesus Christ? ఇప్పుడు ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాగా పోల్చి చూడగలం? Yeah, Jesus is the ultimate demonstration of God's compassion and comfort. దేవుని యొక్క ప్రేమ లేకపోతే ఆదరణ అది యేసుక్రీస్తు ప్రభులోనే చూస్తున్నాం. Oh, Jesus showed compassion. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కనికరం చూపినాడు. He healed the sick people. ఆయన
వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచినాడు. and he fed the hungry, ఆయన ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టినాడు. and he wept with those who mourned. ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారితో పాటు యేసు ప్రభువు కూడా దుఃఖించిన. Yeah, Matthew 9:36, మత్తయి సువార్త 9:36 John చూస్తున్నాం. 11:35. యోహాను 11:35 We know చూస్తున్నాం. that episode of Lazarus. లాజరు యొక్క సంఘటన మనకి తెలుసు. And also Jesus experienced suffering. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన శ్రమను అనుభవించినాడు. He knows what it means to feel pain and grief. ఈ బాధ లేకపోతే దుఃఖము అది అనుభవించడం అంటే ఏంటో ఆయనకి తెలుసు. Oh, that made him perfect source of comfort. అందుకనే ఆయన మనకు ఆదరణ కలిగించడానికి సరైన మూలముగా అయిపోయినాడు. We can read about his sufferings in Isaiah 53:3. యెషయా గ్రంథము 53:3 యేసుక్రీస్తు ప్రభువు పొందిన బాధల గురించి మనం అక్కడ In చదవవచ్చు. Hebrews 4:15 we can read about them. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 కూడా ఆ బాధల గురించి చదువుతున్నాం. And also Jesus sent the Holy Spirit as our comforter. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముని మనకు ఆదరణకర్తగా పంపించినాడు. Before leaving the earth, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళక ముందు Jesus promised to send the Holy Spirit to be with his followers. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముడు తన శిష్యులతోకి తోడుగా ఉండాలని పంపించడానికి వాగ్దానం చేశాడు. That's what we read in John's Gospel 14th chapter verses 16 and 17. అదే మనం యోహాను సువార్త 14:16-17 చదువుతాం. So because of Jesus we can experience God's comfort in a deep and personal way. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము దేవుని యొక్క ఆదరణను ఎంతో వ్యక్తిగతంగా ఎంతో లోతుగా అనుభవించగలం. So this verse is a beautiful reminder that in every hardship we serve a God who is full of mercy and comfort. మనము ప్రతి శ్రమలో కూడా దేవుడు మనల్ని ఆదరించే దేవుడిని మనం కలిగి ఉంటామని ఈ వచనం మనకి ఎంతో చక్కగా గుర్తు Oh, చేస్తుంది. when we turn to him, మనం ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తామో we find peace. మనకి సమాధానం We కలుగుతుంది. find strength we need. మనకు కావాల్సిన శక్తిని మనం పొందుకుంటాం. And we are equipped to share the same comfort with others also. మనం పొందుకున్న ఆదరణ ఇతరులతో కూడా పంచుకోగలుగుతాం. So the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే today are you going through some trial or trouble? ఈ రోజు మీరు ఏదైనా శ్రమ గుండా బాధ గుండా వెళ్తున్నారా? God has sent it with a purpose. దేవుడు ఒక ఉద్దేశంతోనే ఆ బాధ Of పంపించాడు. course, one thing, if you want to lead a godly life, yeah, you cannot separate troubles from your life. చూడండి, దైవికమైన జీవితం మీరు జీవించాలి అంటే ఏ బాధ లేకుండా ఉండాలి అనేది జరగదు. So even in this time you worship the Lord. అందుకనే బాధ సమయంలో కూడా మీరు దేవుని ఆరాధించండి. Now what to do? Practical way I am talking. ఇప్పుడు క్రియాపూర్వకంగా చెప్పాలి అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? Now you are going through some suffering. ఇప్పుడు మీరు ఏదో బాధ గుండా వెళ్తున్నారు. You are going through cancer. మీకు క్యాన్సర్ వ్యాధి ఉంది. Or you are going through some trouble in your office. లేకపోతే మీ ఆఫీస్ లో ఏదో సమస్య ఉంది. Now what to do, you know? ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? Seek a person who is going through similar trouble అటువంటి శ్రమ గుండా వెళ్తున్న వ్యక్తిని మీరు వెతకండి. and go and comfort him. వెళ్ళి ఆయనను ఆదరించండి. Arey, your cancer is only in second stage, my cancer is in the final stage. చెప్పండి, అయ్యా నీకున్న క్యాన్సర్ అది 2వ స్టేజ్ లో ఉంది, నాకు 4వ స్టేజ్ లో ఉందని చెప్పండి. When I am worshipping the Lord, why can't you? నా పరిస్థితి ఇలా ఉండి కూడా నేను దేవుని ఆరాధిస్తుంటే నువ్వెందుకు ఆరాధించలేవు? Then he will be encouraged. అప్పుడు ఆయన ప్రోత్సహించబడతాడు. If a person without cancer and goes to him and says, oh brother, it is like that only, I will pray, that will be only empty words. క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి క్యాన్సర్ వ్యాధి లేని వ్యక్తి వెళ్ళి, సహోదరుడా నేను నీ గురించి ప్రార్థన చేస్తానులే అని చెప్తే అలాంటి మాటలు ఏం పనిచేయవండి. So when you are suffering from cancer, మీరెప్పుడైతే క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారో, and also when you are having more intense cancer than the other person, ఆ ఇంకో వ్యక్తి క్యాన్సర్ తో ఉన్న వ్యక్తి కంటే ఎక్కువ లోతైన ఈ వ్యాధి మీలో ఉంటే and then you can tell, అప్పుడు ఆయనతో మీరు చెప్పగలరు, I am worshipping at this 4th stage. ఇదిగో ఈ 4వ స్టేజ్ లో ఉండి కూడా నేను దేవుని You ఆరాధిస్తున్నాను. are still in the first stage or second stage. నువ్వు ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనో సెకండ్ స్టేజ్ లోనో ఉన్నావు. Worship the Lord. దేవుని ఆరాధించు, Then he can believe. అప్పుడు ఆయన నమ్మగలడు. Your words will be more effective. మీరు చెప్పే మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. You are using your cancer to encourage another brother. మీ క్యాన్సర్ వ్యాధిని ఇంకొక వ్యక్తిని ప్రోత్సహించడానికి మీరు You are వాడుతున్నారు. strengthening his faith. ఆయన విశ్వాసాన్ని మీరు బలపరుస్తున్నారు. Now you tell me his cancer is good or not. ఇప్పుడు చెప్పండి, మరి క్యాన్సర్ వ్యాధి రావడం మంచిదా చెడ్డదా? Yeah, so no doubt we have to suffer pain. చూడండి, ఆ క్యాన్సర్ వ్యాధితో మనం బాధ అనుభవిస్తూనే ఉంటాం. But anyhow it has come. కానీ అది వచ్చింది కదా, ఇంకా So now you cannot change the situation. ఆ పరిస్థితిని మీరు సొంతంగా ఏం మార్చుకోలేరు. But use that difficult situation for the encouragement of another person's faith. ఆ కష్టతరమైన పరిస్థితిని
ఇంకొక వ్యక్తి ప్రోత్సహించడానికి దాన్ని వాడుకునండి. Same thing in any area of our life. మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాగే That చేయాలి. is what 2 Corinthians 1:4 means. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4 అదే చెప్తుంది. God is allowing troubles in your life so that you may encourage a person who is going through similar troubles. దేవుడు సమస్యలను మీ జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే అటువంటి సమస్యల్లో ఉన్న ఇంకొక వ్యక్తిని మీరు వెళ్ళి ప్రోత్సహించి ఆదరించాలని. Today I am giving you an assignment. మీకు ఒక పని అప్పు చెప్తున్నాను. You are in trouble. మీరు సమస్యలో ఉన్నారు. See another person who is in trouble. సమస్యలో ఉన్న ఇంకొక వ్యక్తిని చూడండి. Share your faith with him. ఆయనతో మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని పంచుకోండి. Do you know what will happen? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? You will get joy. ఆయనకి ఆనందం కలుగుతుంది, You will get joy. మీకు కూడా ఆనందం కలుగుతుంది. Yes, because of this problem, I could share with other person. అవును, ఈ సమస్యను బట్టే నేను ఇంకో సమస్యలున్న వ్యక్తితోటి ఇది పంచుకోగలిగాను. Through my problem, I could encourage another brother. నా సమస్యను బట్టి ఇంకొక వ్యక్తిని నేను ప్రోత్సహించగలిగాను. In the middle of your pain, you can have joy. మీ బాధ మధ్యలో మీరు ఆనందం అనుభవించగలరు. That will be the reason for your worship again. అది కూడా ఆరాధించడానికి ఒక కారణమైపోతుంది. Just experience it. Start. చూడండి, అది అనుభవించడానికి ఆరంభించండి. Just seek somebody. ఎవరైనా వెతకండి. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, Lord, we thank Thee because Thou art the Father of all mercies and comforts. సమస్తమైన ఆదరణకు అనుగ్రహించే దేవుడవు, అలాగే కనికరము చూపి తండ్రి కనుక మీకు వందనాలు Paul is చెల్లిస్తున్నాను. writing to us, O Lord, with experience. పౌలు తన అనుభవంతో మాకు రాస్తున్నాడు ప్రభా. He suffered more than any other believer. ఏ విశ్వాసి కంటే చాలా ఎక్కువగా ఆయన బాధ నొందినాడు. Oh, when we read those troubles, what he underwent in 2 Corinthians 11th chapter. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అతను ఎటువంటి శ్రమల గుండా వెళ్ళినాడో అది చదివినప్పుడు, Oh Lord, no man will survive, oh Lord, when he is going through such difficult situations. అటువంటి కష్టతరమైన పరిస్థితులు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఏ మనుషుడు కూడా బ్రతకలేడు. But oh Lord, we thank Thee for the life of Paul. అయితే అపోజిన పౌలు జీవితాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు Also, చెల్లిస్తున్నాం. just now as we have heard, we thank Thee for the problems You are allowing in our lives. ఇప్పుడే మేము వినిన రీతిలో మీరు మా జీవితాల్లో అనుమతిస్తున్న బాధలు, శ్రమలకై వందనాలు. Anyhow, the problem is there. ఆ బాధైతే ఉంటుంది. Anyhow, the problem is there in our life. మా జీవితాలలో ఆ బాధ ఎలాగైనా ఉంది. Instead of looking into the problem and being discouraged, by looking into the problem, help us to look into the people who are going through such problems and enable us to encourage them. ఆ బాధను, ఆ సమస్యను మా జీవితంలో చూసుకొని నిరుత్సాహం చెందే కంటే అటువంటి బాధ, శ్రమ గుండా వెళ్తున్న ఇంకొక వ్యక్తిని చూసి అతని దగ్గరికి వెళ్ళి మా ఆదరణను పంచుకొని ప్రోత్సహించడానికి సహాయం చేయండి. Oh Lord, help us to be worshipful all the times. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఆరాధికులుగా ఉండడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే నడిపించండి. Show us some person who is in real need. నిజమైన అవసరతలో ఉన్న ఏదో ఒక వ్యక్తిని మీరే మాకు చూపించండి. And help us to open our mouth before him. ఆయన ఎదుట మా నోరు తెరవడానికి మీరే సహాయం చేయండి. Help us to increase his faith, thus we can increase our own joy. ఆయన విశ్వాసాన్ని మేము పెంపొందించడానికి సహాయం చేయండి. తద్వారా మా ఆనందాన్ని మేము పెంచుకుంటాం. Guide us throughout this day, O Lord. ఈ దినమంతా మీరే మాకు నడిపించండి ప్రభువా. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.